అందరికీ దోస బోర్ కొట్టినప్పుడు మామూలుగా దోస బోర్ కొట్టదు. కానీ కొట్టినప్పుడు ఇలా ఊతప్ప ట్రై చేయండి. ఒకటికి 4 తింటారు. అంత టేస్టీగా ఉంటాయి ఊతప్ప. లేట్ చేయకోకుండా ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే దోసపిండి తీసుకుందాం గిన్నెలోకి. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు. ఇందులో నేనైతే ఖచ్చితంగా పల్లీలు వేసుకుంటానండి. ఎందుకంటే చట్నీ లేకున్నా కూడా ఈ పల్లీలు తింటే పల్లీలు వేసుకోవడం వల్ల మన ఊతప్ప టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు కొద్దిగా, అలాగే సోడా పొడి, సాల్ట్ తగినంత, అల్లం ముక్కలు తరిగిండేవి వేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఊతప్ప బ్యాటరీనంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకుందాము. బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్లు జల్లి పెనంనంతా బాగా ఆనియన్‌తో రుద్దుకోండి. అలా రుద్దుకున్న తర్వాత ఊతప్ప అయితే వేసేయండి. ఆయిల్ వేసి 2 వైపులా బాగా రోస్ట్ చేసుకుంటే మన టేస్ట్ అయిన ఊతప్ప అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరెలా ఊతప్ప ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.